అని నితీష్ కుమార్ ఇంటి దగ్గరికి అర్జెంటుగా కేంద్ర బలగాలు వెళ్లి చేరినాయి. స్థానిక పోలీసు యంత్రాంగం కూడా అదనంగా వెళ్లి చేరింది. మామూలుగా సీఎంగా కదా అందుకని అనుకోవడానికి, ఆయన ఆల్రెడీ సీఎంఏ. అదనపు భద్రత ఎందుకు పెట్టారు అంటే ఈ విజయోత్సవాలు అంటే కాదు. తేజస్వి యాదవ్ టీం ఒక ప్లాన్ చేసింది. ఓడిపోతే అంటే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఓడిపోతే గనక జంజీ ఉద్యమం పేరుతో నేపాల్ లేకపోతే శ్రీలంక, ఇప్పుడు బంగ్లాదేశ్లో యాక్చువల్గా గెలిచిన హసీనాని ఓడగొట్టడానికి జంజీని అని ముందు పెట్టి రచ్చ చేశారు. శ్రీలంకలో 2/3 మెజార్టీతో గెలిచిన ప్రభుత్వాన్ని దించడానికి జంజీ పేరుతో రచ్చ చేశారు. అక్కడ దిగేదాకా వెంటాడారు, లేకపోతే దాడులు చేశారు. అట్లాగా నితీష్ కుమార్ ఇంటి మీదకి ప్లాన్ చేశారు. జంజీ పేరుతో తమ అసాంఘిక శక్తులను పెట్టి అరాచకం చేయడానికి ప్లాన్ చేశారన్నటువంటి సమాచారంతో అర్జెంటుగా అక్కడికి బలగాలు మోహరించడం, కేంద్రం దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండటంతో దాంతో వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిందనమాట.